ఏంటి మీ అన్నయ్య? వీళ్ళు అన్నయ్య వస్తే గ్లాసులు దాచకూడదమ్మా, కొత్త గ్లాసులు పెట్టాలి. అర్థం మార్గులారా, నేను వచ్చేదాకా ఆగలేరంట. ఆ రాక్షసి కాళ్ళు వచ్చి నిద్ర పుచ్చేసరికి ఇంత టైం పట్టింది. మీరేంటండి, మీ తమ్ముడు మీ ఎదురుగానే మందు తాగుతుంటే అది అడగకుండా? ఏ బ్రాండ్ మంచిది కదా? అయ్యో దానికేంటి, సూపర్. నాకు ఫిక్స్ అయ్యి త్వరగా త్వరగా. అరే మామ, మందు పడితే ఐడియాలు వస్తాను. మందు పడిందిగా, నా సోడా చాలు. హలో, లల్లీని ఎలాగైనా బయటికి తీసుకురావాలి. కిట్టు లల్లి కలవాలి. నువ్వేం చేస్తావో నాకు తెలియదు, తీసుకొస్తున్నావు అంతే. థ్యాంక్స్ మామ, ఇవాళ జమ్యా. నువ్వు తలుచుకుంటే అన్న అయిపోతారా? నీ నెట్వర్క్ మామూలు నెట్వర్క్ కాదురా బాబు. నన్ను అసలు క్రియేటర్ లా చూస్తుందంటరా. నాకు బైక్ రాదన్న ఒక్కగానొక్క వీక్నెస్ పట్టుకొని నన్ను వరస్ట్ గా హ్యాండిల్ చేస్తుంది. అవుననే చెప్తా, చెప్పనే, దాని సంగతి చెప్తాను రా. నేను బైక్ అంటే ఏంటో తెలియని దేశానికి తీసుకెళ్ళి అక్కడ తీర్చుకుంటాను రా నా పగంతా. అయితే ఈ జన్మలో నీ ఆశ నెరవేరనే కదా. ఇప్పుడు అవన్నీ ఎందుకులేండి. మంగళం, నువ్వు ఉండు. నీకు మా గయ్యాలు ఇవన్నీ గురించి తెలీదు. నువ్వు కంటిన్యూ భయ్యా. కక్కయ్యి. అరే ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు మాట్లాడతాం రా? ఎప్పటికీ మాట్లాడలేవు. ధైర్యంగా మాట్లాడతా. మాట్లాడు భయ్యా. ఇండియాకి ఎప్పుడో ఇండిపెండెన్స్ వస్తే ఏంటి నాకు మాత్రం ఈ గయ్యాలు నిద్రపోయేటప్పుడు వస్తుంది. అన్నయ్య, యాక్చువల్లీ మీకు ఇంకా ఇండిపెండెన్స్ రాలేదన్నయ్య. జస్ట్ ఆ భ్రమలో ఉన్నారు అంతే. ఏంట్రా నువ్వు మాట్లాడేది? దట్స్ ఇట్ అన్నయ్య. బంగారం ఇంకా పబ్బోలేదా? టెర్రస్ పైన నీ క్రియేటివిటీ చూద్దామని వచ్చాను. అందులో మాట్లాడే మాటలు పట్టించుకోకూడదు బంగారం. నువ్వెక్కడికి రా? కిటపా, మెట్లు ఇటున్నాయిరా. అంటే వదిన డాక్టర్ మెట్లు పడద్దు అన్నాడు. ఐ విల్ యూజ్ ద పైప్. నవ్వింది చాలు, మీరు రండి. అంకుల్, అవును, నువ్వేంటి ఇందాక ఎవరితోనో లలితని తీసుకురమ్మని చెప్తున్నావు? ఎవరితో? ఇంకెవరు, మీ కూతురే. లల్లి. అరే ఫూల్, అసలు దిమాగ్ నీకు? జస్ట్ ఫీవర్ వచ్చి ఇంట్లో రెస్ట్ తీసుకుంటుంటే గింతలోలి చేస్తావా? అంటే అది నిన్ను చూడాలని ఎంతూజియాజం తోటి. ఆహా, ఎంతూజియాజం. ఇప్పుడు మా అయ్య పడుతుండే ఎంతూజియాజం నాకు లగ్గం ఫిక్స్ చేస్తుండు. అంటే ఆ గ్యాస్ ఉడికేటప్పుడు మీ నాన్నకి నచ్చేసారా? అరే వింటున్నావారా? అబ్బే హోలే, ఇంకెవరినో చూస్తుండ్రా లగ్గం ఫిక్స్ చేయనీకి. గీ సన్నాసుడు అంటే ఇష్టమే నాకు, బట్ వాట్ టు డూ అనేది సమజేతలేదు. డోంట్ వరీ, నీ పెళ్లి సన్నాసోడతా. అదే ఈ కిట్టుగాడితోనే, అది కూడా రేపే. ఇట్స్ మై ప్రామిస్. ఓయ్, రేపే పెళ్ళా? ఎస్. ఒక్కసారి మైండ్ లో ఫిక్స్ అయిపోతే బ్లైండ్ గా వెళ్ళిపోతా. వెళ్ళిపోతాడు. వీళ్ళ డాడీకి దొరికితే లైఫ్ లాంగ్ బ్లైండ్ గా మిగిలిపోతాడు. నిజం ఆకాష్, వీళ్ళ డాడీని మేనేజ్ చేయటం, ఆయన ఎదిరించి దీన్ని మ్యారేజ్ చేయటం నువ్వు అనుకుంటున్నంత ఈజీ కాదు. తొక్కలే, మీ డాడీని మేనేజ్ చేయట్లా, అలాగే తన డాడీని చేస్తా. దీన్ డాడీకి మా డాడీకి పోలిక. దీన్ డాడీ విలన్, మా డాడీ హీరో. అంకుల్ ఐస్ క్రీమ్. అంకుల్ అంకుల్. దీని డాడీ ఐరన్, మా డాడీ ఐస్ క్రీమ్. అంకుల్ ఐస్ క్రీమ్. చెప్పింది అర్థమైందిగా? ఈ మ్యారేజ్ ప్లాన్ లో ఆ పార్టీకి ఇన్ఛార్జ్ నువ్వే. ఏంటో నువ్వు, నేను ఎప్పుడు అనుకోని పనులన్నీ నా చేత చేయిస్తున్నావు. ఇదేంటి అక్కడ దీని బాబే చేస్తుంటే? అది సరే గాని నా పెళ్లికి సామాన్లు అవి కొనాలి కదా. డోంట్ వరీ కిట్టు, నేను తెస్తానులే. థ్యాంక్ యూ. ఏం అక్కర్లేదు, వీడి పెళ్లి ఖర్చులు ఇచ్చే ఓ పెద్ద మనిషి ఉన్నాడు. ఎవరు? చెప్తాగా. నా లవర్ పక్కనే ఉంది, చూస్తుంటే మూడొచ్చేస్తుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏంటో మెసేజ్? ఎవరికి పంపా? నీ సిస్టర్కి. ఏంటి? గట్టిగా కౌగులించుకొని 2-3 ముద్దులు పెట్టి. ఏంటి బంగారం, సిగ్గుపడుతున్నావా? ఇదే మెసేజ్కి ఇంకొకరు భయపడతారు తెలుసా? అమ్మా కిట్టు, బండి బంకుకు పోని. చూశారు కదా అంకుల్, నేను కంట్రోల్గానే ఉండాలనుకుంటున్నాను, కానీ మీ అమ్మాయి ఉండనివ్వట్లేదు. నేను మిమ్మల్ని ఇలా కలుసుకోకూడదనే అనుకుంటున్నాను, కానీ మీ అమ్మాయి నన్ను తలుచుకోకుండా ఉండట్లేదు. అసలు ఇలాంటి మెసేజ్లు ఇస్తుంటే ఏ కుర్రాడు మాత్రం ఆగుతాడు అంకుల్? నిజానికి నాకు కూడా డైరెక్ట్గా అంజలి దగ్గరికి వెళ్ళాలనిపించింది, కానీ దారిలోనే మీ బంకుందని గుర్తుకొచ్చింది. అలాగా, మంచి పని చేసావురా అబ్బాయి. మీ అమ్మాయి నాకు ఎన్ని హింట్స్ ఇస్తున్నా, నన్ను ఎంత టెంప్ట్ చేస్తున్నా, కేవలం మీకోసం మాత్రం ఓపిక పడుతున్నాను అంకుల్. అరా నీ ఓపిక 25 చాలా? అంటే కౌగులింతకి 25 ఓకే, దాని తర్వాత ముద్దులు కూడా ఉన్నాయి.
అలా మాట్లాడమాకరా బాబు, నాకు గుండె జల్లు అంటుంది. ఇదిగో సరిపోతుందా? అడ్జస్ట్ చేసుకుంటా. ఇన్కమింగ్ కాల్స్ని మెసేజ్ని కూడా ఈడు ఇన్కమ్గా మార్చుకుంటున్నాడు. షాక్ అయ్యావా? మీరు ఇలాంటి పనులు చూడకూడదు, చేయకూడదు. వెళ్ళి రెస్ట్ తీసుకోండి. ఏమి చూడకూడదో ఏమి చెయ్యకూడదో తెలుసుకోవడానికి వచ్చేది. పద. చూస్తే మళ్ళీ మీరు బాధపడతారు. బాధపడినా పర్లేదు, అసలు నువ్వు ఈ టైంలో ఎక్కడికెళ్ళి ఏం చేస్తావో తెలుసుకోవడానికే నేను ఇక్కడికి వచ్చింది. పోనీ. ఇలాంటి వాచ్ చేస్తే వాచిపోద్ది. మీరెక్కడికి? నిన్ను వదిలి పెడతానా? ఆకాష్, అమ్మో నా వల్ల కాదు. ఇంట్లో అన్ని తప్పుగా జరుగుతున్నప్పుడే అనుకున్నాన్రా ఎట్లాంటిదేదో ఇంట్లో జరుగుద్దని. ఎంత ధైర్యంరా నీకు? నా ఇంటికొచ్చి నా కూతుర్నే లేపుకుపోవాలని చూస్తావా? ఇంకే చూస్తారేంట్రా? ఏసేయండి. ఆగండి. ఎవడైనా దగ్గరికి వచ్చాడో ఇదిగో నా కూతురు నేను చేయొద్దు. ఊరుకోండి సార్, ప్రేమించిన అమ్మాయిని కత్తితో ఎందుకు వస్తాడు? ఆగండి. దగ్గరికి వచ్చారో ముద్దు పెట్టేస్తా. లిప్ టు లిప్. రే వద్దు. నో పెట్టేస్తా. రే చంపేస్తా. మీ ముందే మీ కూతురికి ముద్దు పెట్టేశాక వదిలేస్తే ఏంటి, చంపేస్తే ఏంటి? నో ప్రాబ్స్. ముద్దు పెట్టేస్తా. వద్దు పెట్టేస్తా. వద్దు. దా, 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 come fast. ఇంత లేట్ గా వచ్చింది. ఎంతసేపు వెయిట్ చేస్తుంది తెలుసా నీకు? సారీ రా, గట్లయితే రిటర్న్ వెళ్ళిపోతాలే. కల్ సుబే ఎర్లీగా వచ్చి నేను తీసుకొచ్చా. లలి నా నోటి దూలతో బాగా ప్లీజ్ సారీ. మేమెంత కష్టపడి యారా, వాళ్ళ నాన్న ముద్దే కదా, పెట్టుకుంటే పర్లేదులే అని వదిలేసి ఉంటే. ఎవరు వాళ్ళ నాన్న? కూతురు కోసం ఈ అడ్డమైన పనులు చేయడానికనే రెడీ అయిపోతారు గానీ కూతురు జోలికి రానిస్తారా ఈ ఫాదర్స్? అదేంటి అబ్బాయి, ఆ బళ్ళేంటి, ఆ స్పీడ్ ఏంటి? ఇక్కడ ఏమన్నా రేస్ చెప్తా? ఇది రేస్ కాదు అంకుల్, చేసు. మీ మా వస్తున్నాడు. ఇటు పోనీ. స్టార్ట్ కావట్లేదు అంకుల్. అంకుల్ 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 వచ్చేయండి. చెప్పలేదేమో నాకు. ఇప్పుడు చూడండి. రండి రండి అంకుల్ ఇటు. ఆకాష్ ఏదో చేయరా. ఇటు ఇటు ఏంటి మళ్ళీ ఇక్కడికే వచ్చాను? ఓ రౌండ్ కొట్టాను. ఏయ్ సార్, నా కూతురు ఇంట్లో అడుగు పెడితేనే రేపు నేను అసెంబ్లీలో అడుగు పెడతా. దాని పక్కన ఉన్న వాళ్ళని పాతి పెట్టైనా సరే ఇచ్చుకురండి. అట్లే సార్. వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళండి రా.
అదేంట్రా మన మంగళం సడన్ గా క్రికెట్ మురుగన్ అయిపోయాడు. అని ప్రాణభయం అంటారులే. అన్ని చూసేసిన ఆయనకి ఎలా ఉంటే న్యూ జనరేషన్ మనకి ఎలా ఉండాలి? కమాన్ రండి రండి కమాన్ కమాన్ ఇటు. కమాన్ ఏయ్ ఎవడరా నువ్వు తప్ప ఇటు ఇటు. ఏ మన మంగళ అంకుల్ రా. ఎక్కడ పోయారా వీళ్ళు? ఇప్పుడే చేద్దాం. అమ్మాయి చేజ్ అయిపోయిందిరా, పోదాంపా. రేయ్ రేయ్ మర్యాద మా అమ్మాయి గారు మాకు అప్పగించండి. అయితే ముందు మా మంగళాన్ని ఇటు పంపించండి. నా లల్లిరా. ఏ ఊరుకో. మంగళమా ఆడేవాడు? రేయ్ మన తానే ఎవడన్నా మంగళం అని పని చెప్తున్నారా? ఎవరు లేడు ఇక్కడ లే. అబ్బా! నేనే మంగళాన్ని రేయ్, ఏసేయండి రా ఇది. ఏంటి అంకుల్ వాళ్ళకి ఎలా దొరికిపోయావు? దొరికిపోలేదు, పొరపాటున వేళల్లో కలిసిపోయారు. మనకెందుకులే కానీ పోదాం పారా. మర్యాదగా అమ్మాయి గారిని పంపించు. మర్యాదగా మంగళాన్ని ఇటు పంపండి, లేదంటే నువ్వు పంపిస్తేనే పంపిస్తా. ముందు నువ్వు పంపించు. అమ్మడిపే. ఆ, వెళ్ళు. రామా నువ్వు వెళ్ళు. రేయ్ మంగళానికి లల్లిని పంపుతావా? నాకు తెలుసు రా, నువ్వు ఊరుకో. వెళ్ళు. పర్లేదు వెళ్ళు. ముష్టి మొహం, నీ సంగతి మళ్ళీ చెప్తా. లల్లి కిట్టు నేను వస్తా లల్లి, రేపు వస్తాను. ఇప్పుడు వెళ్ళిపోరా. లల్లి మంగళం చెప్పా. అది నీ గురించి వచ్చిందరా? నా గురించి చేరా మరి. మరి ఇంత వెళ్ళిపోయింది. నా కర్మరా బాబు. ఏయ్, పడుకోరా. ఏసేయండి రా ఇది. ఎక్కించండి రా. ఎక్కించండి. మంగళం తీసుకెళ్తున్నారా? మంగళం మనకి లల్లి తీసుకొస్తున్నారా? ఏయ్, నువ్వు పోరా. ఏయ్, మర్యాద తప్పుకోర్రి. ఏంట్రా తప్పుకునేది? ఇప్పటి వరకు మంగళం మీతో ఉండి ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడ్రా? మీ క్వాలిస్ లో బాంబు పెట్టాడు. బామ్మ! రేయ్! జీపులో బాంబు పెట్టినట్రా! ఎక్కడ పారిపోండి! లల్లి చేసా బాగా పరుగు, పరుగు. ఈసారి దొరుకుతామేమో. చేద్దాం. కలిసేమే. ఎక్కు ఎక్కు ఎక్కు. లల్లి. ఇప్పుడు నేను. అంకుల్ నేను కాదు, నేను కాదు, వాడు. ఆ, అన్నీ వచ్చేసినట్టేనమ్మా. ఇహ పెళ్లి చేసుకునే వాడు వస్తే సరిపోతుంది. వచ్చేస్తారండి. ఇన్ని మెట్లున్నాయేం రా? వచ్చేసారండి, మీరు ఇంకా స్టార్ట్ చేయొచ్చు. ఆ, అలాగే అమ్మా. పరిగెడుతూనే వచ్చారుగా, ఏంటి లేట్? అమ్మా పెళ్లి చేసుకునే వాళ్ళు ఎవరో వచ్చి ఇలా పీటల మీద కూర్చోండి. లల్లిరా. లల్లిరా. రండి కూర్చోండి. వచ్చినప్పటి నుంచి చూస్తున్నానే, వాళ్ళిద్దరిని సేఫ్ గా తీసుకొచ్చాననే మినిమం రికగ్నిషన్ కూడా ఇవ్వవేంటి? నాదే ఉంది. ఇక్కడ మేం చేయలేదు అరేంజ్మెంట్లు. ఆయన ఎవరి పని వాళ్ళు చేసినప్పుడు రికగ్నిషన్స్ ఉండవు. అంటే నువ్వు చేసింది నేను చేసింది ఒకటేనా? ఒక్కటా కాదా అన్నది కాదు ఇక్కడ మ్యాటర్. చేసావా లేదా అన్నది ఇంపార్టెంట్. తొందరలోనే వాళ్ళ పెళ్లి కూడా చేయాల్సి వచ్చేలా ఉంది. చేదుర్లే కానీ ముందు మా పల్లి సంగతి చూడండి. ఎందుకు బాబు అంత ఆ తొందర? తొందర గురించి నీకు అర్థం కాదు కానీ మీకు ఇప్పుడు ఈ పెళ్లి చేయడానికి మినిమం ఎంత టైం పట్టొచ్చు? మినిమం అంటే 2-3 గంటలు కంపల్సరీ బాబు. అంటే 2-3 నిమిషాలు అయ్యే ఛాన్స్ లేదా? ఇది పెళ్లి బాబు, తాలిబొట్టు ఫాస్ట్ గా ఎవరు కడతారని పోటీ కాదు. మా వాడు అలానే వాగుతుంటాడు గాని పంతులు గారు టేక్ యువర్ ఓన్ టైము. అలాగే బాబు. రేయ్ పెళ్లి ఎంత ఫాస్ట్ గా చేసుకున్నా ఫస్ట్ నైట్ కోసం రాత్రి దాకా ఆగాల్సిందే. నాకు ఆరెంజ్ ఆశలేం లేవు కానీ అలా ఎక్కడ వచ్చేస్తారు తడిచిపోతుంది ఇక్కడ. సరే ఇదండి, పైకి వచ్చేయండి రా. పంతులు గారు ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఆ పాటలు విన్న అవసరమా? ఇవి పాటలు కాదురా సొంట మంత్రాల ఆడియో సీడీ రిప్పు. అర్థమాటు గుర్తు పెట్టుకోవడం కష్టంగా ఉందని ఒకటి డౌన్లోడ్ చేసి ఫోన్ లో పారేశాను. మరి లౌడ్ స్పీకర్ లో పెట్టుకోవచ్చు కదా. నువ్వు చెప్పు. విని చదువుతాను రా సొంట. ఇలా అయ్యా మంది వేసుకుని దీపాడు. ఏయ్ మా డాడీని ఏమన్నా అంటే ఇట్లా నరుకుతా బిడ్డ. డూ సంథింగ్ రా. ఏదో చేయరా బాబు ప్లీజ్. జస్ట్ వెయిట్ అండ్ సీ. ఏంటంత కూల్ గా ఉన్నావు? మళ్ళీ ఏం మ్యాజిక్ చేయబోతున్నావు? ఇక్కడ మ్యాజిక్ ఏం అక్కర్లేదు, ఆయనకి లాజిక్ అర్థమైతే చాలు. లాజిక్ మీరు ఆగండి,
మీడియా సార్ మీ అమ్మాయి పెళ్లి ఇంత సీక్రెట్ గా చేస్తున్నారు ఎందుకు? పబ్లిసిటీ వద్దనుకొని కులాంతర వివాహం చేస్తూ కూడా పబ్లిసిటీ కోరుకోవట్లేదు ఎందుకు? మీ నియోజకవర్గంలో అబ్బాయి కులం ఓటర్లు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఈ పెళ్లి కుప్పుకున్నారా? ఈ పెళ్లి తర్వాత ఆ క్యాస్ట్ వాళ్ళకున్న 60,000 ఓట్లు మీకే వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? వీళ్ళు ఇంటర్వ్యూ చేస్తున్నారా మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారా? ఆ ఇన్ఫర్మేషన్ కరెక్టే సార్. నేను ఎప్పుడైనా రాజకీయ లబ్ధి కోసం ఏమైనా చేశానా? అదే ఇప్పుడు కూడా ఈ పెళ్లి చాలా సింపుల్ గా చేయాలనుకున్నాను, గుళ్ళో చేయిస్తున్నాను. ఏ క్యాస్ట్ ఓట్లు అంటారా? మా అల్లుడు అడుగుతాడు, నాకు అడగాల్సిన అవసరం ఏముంది చెప్పండి. ఆయనకి లాజిక్ వచ్చేసాను బంగారు కొండ, ముందే చెప్పుంటే పట్టు చీర తెచ్చుండేవాడు కదమ్మా. నువ్వు కూర్చో, నువ్వు కూడా కూర్చో అల్లుడు. పంతులు గారు ఇంకేంటి ఆలస్యం, రెచ్చిపోండి. అలాగే Thanks for your logic. ఫ్రెండ్ పెళ్లి చేసామని తెలిస్తే మా డాడీ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు తెలుసా? And for more videos, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. Please subscribe to iDream. సబ్స్క్రైబ్ iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.